హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు బెంగళూరులో ఉన్న మంచి శివాలయాన్ని చూపిస్తున్నాను చూడండి. బెంగళూరులో ఉన్న బిఈఎంఎల్ లేఅవుట్స్ దగ్గర ఉన్న లింగరాజస్వామి టెంపుల్ అండి. ఇక్కడ విష్ణువు కంటే శివుడికి ఎక్కువ ప్రత్యేకత. బెంగళూరు అంతా, కర్ణాటక అంతా బాగా కొలిచేది మహేశ్వరుణ్ణి, విష్ణువుని తక్కువగా కొలుస్తారు. చూసారా అండి, ఇది లింగరాజ టెంపుల్. కానీ ఇక్కడ ప్రతి శివాలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయండి. నవగ్రహాలకి బాగా పూజిస్తారు. మనం అంటే నవగ్రహాలు శుక్రవారం, శనివారం పూజిస్తాము. కానీ కర్ణాటకలో ప్రతి టెంపుల్లోని చక్కగా నవగ్రహాలకి ప్రతిరోజు మంచి అలంకరణ ఉంటుంది. చూసారండి, టెంపుల్ చుట్టూ ప్రదర్శనలు బాగా చేస్తారండి. ఇక్కడ శివునికి పూజ, గోపురం, శివాలయం, చక్కగా మంచి విఘ్నేశ్వరుడు. ఇక్కడ ఉన్న గజస్తంభానికి, స్థూల స్తంభానికి చూసారండి, అన్ని వైపులు ఒకవైపు శివలింగం, అలానే మరొక వైపు రాతి కట్టడాలండి. ఇవన్నీ రాతితో కట్టడాలు, మంచి శిల్పాలు. చూసారండి, హాయిగా ముగ్గులు చూడండి ఎంత చక్కగా టెంపుల్లో వేస్తారో. మొత్తం మనం ప్రదర్శన చేసే అంతా కూడా చక్కటి రంగవల్లికలు. అదిగోండి స్వామివారి దర్శనం. నందీశ్వరుడు, లింగరాజు అంటే శివయ్య. పంతులు గారులు కూడా బాగా పూజ చేస్తారండి, ఏ లాంగ్వేజ్లో చెప్పినా. అదిగోండి శివయ్య అలంకరణ చూసారా, పూలతో ఎంత అందంగా ఉన్నారో. అభిషేకాలన్నీ చేసిన తర్వాత, అర్చనలన్నీ అయిపోయిన తర్వాత అందరికీ చక్కటి దివ్యమంగళ రూపాన్ని దర్శనం. అలానే శివయ్య పక్కన భ్రమరాంబికాదేవి, ఈవిడికి నిత్యం పసుపు కుంకుమలతో చక్కగా పూజలండి. అదిగోండి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో పూజలు. అందరినీ భక్తుల్ని కూర్చోబెట్టి అమ్మవారికి నిత్య కుంకుమ అభిషేకాలు చేస్తూ ఉంటారండి. అలా నిత్యం కుంకుమ అభిషేకం చేస్తారు అయ్యవారికి ఎడం వైపు. ఇదిగోండి నవగ్రహాలు ఎంత చక్కటి అలంకారంలో చూసారండి. అన్ని గ్రహాలకి అదిగో చక్కగా సూర్య, చంద్ర, బుధ, శుక్రుడు, శని గ్రహాలకన్నిటికీ చక్కటి అలంకారంలో. ఈ గుడికి వచ్చిన ప్రతి వారు కూడా నవగ్రహాలకు ప్రదర్శన చేసుకుంటారండి. అదిగోండి శనీశ్వరుడు ఎంత నిండుగా చక్కటి అలంకారంతో ఉంటారండి. మన సెంటిమెంట్ గుడికి వస్తే నవగ్రహాల దగ్గరకు వెళ్ళాం, కానీ కర్ణాటకలో అలా కాదండి. గుడికి వచ్చిన ప్రతి వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా నవగ్రహాలను దర్శించుకొని ప్రదర్శనలు చేసి గ్రహస్థితులు బాగుండాలని, దోషాలు ఉండకూడదని చక్కగా నమస్కారం చేసుకొని పూజలు చేసుకొని ప్రతి వారు కూడా చక్కగా ప్రదర్శనలు చేస్తారండి. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహం పేరు చెప్పుకుంటూ చక్కగా ప్రదర్శనలు చేస్తారు. అలా ప్రదర్శనలు చేసిన తర్వాత మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి మరొకసారి శివయ్యని, అదే లింగరాజస్వామిని దర్శించుకుంటారు. రాహు గ్రహం అండి, సూర్యగ్రహం, చంద్రగ్రహం. కానీ మూల స్తంభానికి 4 వైపుల్లో ఒకవైపు శివలింగం, మరొక వైపు చూసారా చక్కటి నందీశ్వరుడు. మళ్ళీ మూల స్తంభం మీకు పైగా చూపెడుతున్నాను. నందీశ్వరుడు తర్వాత ఒకవైపు కలశం అండి, అంటే 3వ వైపు కలశం, 4వ వైపు గజరాజు ఏనుగు. ఇక్కడున్న ప్రతి స్తంభాలకు ఇలా 4 వైపులు 4 ఉంటాయండి. అందరూ వచ్చిన భక్తులు. తర్వాత గుడికి బయట సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు చక్కగా రోజు అభిషేకాలు, అర్చనలు, పసుపు కుంకాలు, పువ్వులు, దీప నైవేద్యాలన్నీ సమర్పిస్తారండి. మంచి ఫేమస్ ఇక్కడ. ప్రతి టెంపుల్లో పక్కన కానీ
ఒక 10-12 మీటర్ల దూరంలో కానీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారండి. తిథితో సంబంధం లేదు. ప్రతిరోజు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పంచామృత స్నానాలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకొని నైవేద్యాలు పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని పాలాభిషేకం, కుంకుమాభిషేకం, దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి సుబ్రహ్మణ్యం స్వామికి వీళ్ళ నిత్య దినచర్య ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజిస్తారండి. అలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి అక్కడున్న పక్కనే ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తారండి. ఎవరి శక్తికి మించి వాళ్ళు 3, 5, 9, 15 అలా రకరకాలుగా చక్కగా ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి వాళ్ళు ప్రదర్శనలు చేసి పొద్దున్న సాయంత్రం వాళ్ళ కాల పరిమితిని బట్టి వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్గా ఉందో అప్పుడు చూసుకొని ప్రదర్శనలు చేసి స్వామికి ప్రతి వారు చక్కగా వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళ అభిషేకాలు చేసుకుంటారండి. తీసుకొచ్చిన పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, తేనె, కొబ్బరి బొండం, ఆవు నెయ్యి, గంధము, విభూది నీళ్ళు చక్కగా అభిషేకం చేసుకొని పువ్వులు అలంకరించి పసుపు కుంకాలు బొట్లు పెట్టి జంట నాగులకు, సుబ్రహ్మణ్యం స్వామికి, అదిగోండి శివపార్వతులకు చక్కగా అలంకరణ చేసుకొని అర్చన అలంకరణ ఎవరో వరకు వాళ్ళే స్వహస్తాలతో చేసుకుంటూ ఉంటారండి. అలా చేసుకొని దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత జంట నాగుల పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల అమ్మవారి దర్శనం. ఈవిడ పేరు పిలకలాంబ అంటారండి. ఈ గుడి దగ్గరలో ఉన్న అమ్మవారు అంటే గ్రామదేవత. ఈవిడికి ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకాలు అయిపోయిన తర్వాత అలంకరణ అండి. ఈ మొత్తం గ్రామానికి అంతటికీ గ్రామదేవత ఈవిడ పిలకలమ్మ అమ్మవారు. గుడికి కొంత దూరంలో ఉంటారు ఈవిడ. ఈ గ్రామాన్నంతా కాపలా కాసే అమ్మవారు. చూసారండి అమ్మవారి రూపం ఎంత చూడచక్కనగా ఉందో. చక్కటి రూపురేఖలతో అమ్మవారు. అమ్మవారు వెనక వైపు వస్తే మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి, జంట నాగులు, గుడి వెనక వైపు అండి ఇది. ఇలా వెనక ముందు అన్ని గుడుల్లో చక్కటి అలంకరణలతో వీళ్ళు ఒక గ్రామ దేవతలు అండి. గ్రామానికి ఎడంవైపు కుడివైపు కాపలా కాసే 2 అక్క చెల్లెళ్ళు ఈ గ్రామ దేవతలు. చూశారండి ఎంత చక్కటి అలంకరణతో నిండుగా ఉన్నారో. పగలు రేయం పగలు చక్కగా ఈ గ్రామానికి నడి ఒడ్డుపై కాపలా కాసే కాపలాదారులు ఈ అమ్మవార్లు.